వెళ్ళి చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి 1,000,000 రెట్ల ఫలితం వస్తుందంట. ఒక్కసారి మీరు చేస్తే 1,000,000 రెట్ల ఫలితం. ఎప్పుడు? గురువారము, పుష్యమి నక్షత్రము, శుక్లపక్షము, అష్టమి తిథి నాడు. చూడండి, అంటే ఒకవేళ ఇది మనం గుర్తు కట్టుకొని చేసామనుకోండి, ఇక గయలో మనం 1,000,000 సార్లు చేసినట్టు. అంటే గయలో ఒక్కసారి మీరు పిండదానం చేసినట్లయితే ఈ జన్మకు సంబంధించిన పితృ-రుణం మీకు విడిపోతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఈశ్వరుడు 1,000,000 రెట్లు చెప్పాడు అంటే, ఏమో ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తుందో ఈ పాపి. అర్థమవుతుందా? 1,000,000 రెట్లు అంటే అప్పుడు 1,000,000 జన్మల రుణానుబంధాలు పోతాయి. ఒక ఆవుకి దూడగా పుట్టిందనుకోండి, ఆ ఆవుకి దూడకి అక్కడ తండ్రి రుణం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి క్షమించాలి, మానవులకి మాత్రమే మనం తండ్రి అనే పదం ఉంటుంది. మిగతా జంతువులకి ఎక్కడ తండ్రి కనపడడు, తల్లే కనబడుతూ ఉంటుంది. అంటే అక్కడ రుణం లేకుండా ఉందా? ఉంది రుణం, కానీ కాలం అక్కడ తీసేస్తుంది. ఏమో అలాంటి రుణం ఎక్కడన్నా మిగిలి ఉందేమో. ఆ రుణాలన్నీ మనం ఒకవేళ ఈ ఈశ్వరుడిలా చెప్పాడు అంటే, గురువారము, పుష్యమి నక్షత్రము, శుక్లపక్షము, అష్టమి తిథి రోజు కానీ మనము అయితే ఇప్పుడు కాశీ విశ్వనాథుడి గుడిలో జ్ఞానవాపి దగ్గర పితృకార్యములు చేయట్లేదు కాబట్టి అలా చేసినట్లయితే, ఒకప్పుడు చేశాడంటే కాలిడార్ కట్టక ముందు నేను కనుక్కున్నాను. అంటే ఒకవేళ అలా చేసినట్లయితే మీరు గయకి వెళ్ళి చేసిన దానికి 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే జ్ఞానవాపి తీర్థ జలముతో మీ పితృదేవతలకు తిలతర్పణములు, జలతర్పణములు చేసినట్లయితే, అంటే పిండదానాలు అడగట్లేదు ఇక్కడ, ఓన్లీ మీరు నీళ్లు తీసుకుని మా పితృదేవతల ప్రీత్యర్థం ఈ రోజు నేను ఈ జలాన్ని సమర్పిస్తున్నాను అలా చేయొచ్చు. మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక చుక్క నీళ్లు తీసుకొని అది ముందు వాళ్ళకి సమర్పించి చేతులు శుద్ధంగా కడుక్కొని మనమే కావచ్చు. అలాగే ఆ నీటిలో మళ్ళీ ఒక 2 నువ్వులు వేసుకొని మనం తిరతర్పణము అని చేసినట్లయితే ఏం చెప్తున్నానంటే, సమస్త పుష్కర తీర్థములలో మీ పితృదేవతలకి పెట్టిన ఫలితం మీ ఖాతాలో పడుతుందండి. అంటే మీరు జ్ఞానవాపి బావి దగ్గర మీ పితృదేవతలను ఉద్దేశించి మీరు జలదానము కానీ తిరదానం కానీ చేసినట్లయితే, ఎప్పుడైనా దానికి ఒక కండిషన్ చెప్పలేదు, ఎప్పుడైనా అలా చేసినట్లయితే సమస్త పుష్కరిణిలో మనం చెప్పుకున్నాము. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి. అంటే ద్వాపర యుగంలో గొప్ప తీర్థం ఏది అంటే పుష్కరిణి. అంటే ఈ పుష్కరిణిలో చేసిన ఫలితం వస్తుంది. కురుక్షేత్రము అంటే మనకి మహాభారత యుద్ధం జరిగింది కదా, ఆ ప్రదేశంలో కురుక్షేత్రం అంటారు. కురుక్షేత్రం రోజు ఆ కురుక్షేత్రంలో సూర్యగ్రహణము రోజు మన పితృదేవతలకు పెడితే చాలా ఫలితం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, కురుక్షేత్రము సూర్యగ్రహణములందు పిండదానములకు ఎంత ఫలితం వస్తుందో జ్ఞానవాపి తీర్థమందు ఏ రోజు చేసినను, ఒకవేళ మీరు ఏ రోజైనా జ్ఞానవాపి దగ్గర పిండదానము చేసినట్లయితే ఆ కురుక్షేత్రములో సూర్యగ్రహణము రోజు చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేసి మీ పితృదేవతలను ఉన్నత లోకాలకు పంపిస్తారు అన్నమాట. ఈ జ్ఞానవాపి యందు ఎవరు తమ తల్లిదండ్రులకు తర్పణములు విడిచెదరో, ఒకవేళ మనము మనసా వాచ మనం అక్కడ వెళ్ళి మన పితృదేవతలకు సంబంధించి తర్పణాలు విడిచినట్లయితే, ఇందాక చెప్పాం 1,000,000 రెట్లు గయ కంటే పుణ్యం అన్నాడు కదా, ఈశ్వరుడు చెప్తున్నాడు, వాళ్ళు ప్రళయకాలమంత వరకు కైలాసంలో సర్వభోగ భాగ్యాలు అనుభవిస్తారు. మనకి మామూలుగా ఇంతవరకు ఏం చెప్తారంటే స్వర్గానికి వెళ్తారని చెప్తారు. కానీ ఈశ్వరుడు చెప్తున్నాడు, ఎవరు మీ జ్ఞానవాపి యందు మీ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారో మీ పితృదేవతలు కైలాసము సర్వభోగ భాగ్యాలు ఎప్పటి వరకు? ప్రళయకాలమంత వరకు. అంటే ప్రళయకాలం తర్వాత తనలో కలుపుకుంటారు. ప్రతి అష్టమి తిథిన కానీ చతుర్దశి తిథిన కానీ ఉపవాసం ఉంది. అంటే ప్రతి నెలలో వచ్చే మనకి 2 వస్తుంటాయి కదా, చతుర్దశి అష్టమి, ఈ తిథులలో కానీ ఉపవాసం ఉండి జ్ఞానవాపి తీర్థమందు స్నానమాచరిస్తే, ఆ జ్ఞానవాపి తీర్థము దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరిస్తారంట, మనమే ఒక ఆత్మలింగముగా మారిపోతామట. ఏంటి? ప్రతి అష్టమి రోజు కానీ తిథి రోజు కానీ ఉపవాసం ఉండాలి. మనం ఏమి తినకుండా ఆ నీళ్లు కానీ లాస్ట్లో తాగినట్లయితే
మనని ఒక ఆత్మలింగముగా మారిపోతాయి. ఇలా వచ్చినదే కాశీలో 47,000 కోట్ల శివలింగాలు కొన్ని ఉన్నాయి. అయితే ఏకాదశి రోజు కానీ ఉపవాసం ఉండి, మీరందరూ ఉంటున్నారు, ఈ పని చేయండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ జ్ఞానవాపి బావి దగ్గరికి వెళ్ళి 3 దోసిట్లు దాని నీళ్లు తాగిపోయినట మీ యొక్క హృదయములో 3 శివలింగములు ఏర్పడతాయట. ఏకాదశి రోజు ఉపవాసం నుండి మీరు ఉపవాస విరమణ సమయంలో ఆ యొక్క జ్ఞానవాపి బావి దగ్గరికి వెళ్ళి ఆ నీటిని మీరు తాగినట్లయితే మీ హృదయములో 3 శివలింగములు ఏర్పడతాయట. అంటే క్షమించాలి, మనకి పుట్టపర్తి సాయిబాబా ఉండేవాళ్ళు, ఆయన ఏం చేస్తాడు, నోట్లో నుంచి శివలింగాలు తీస్తాడు. అర్థమవుతుందా? అంటే అలా ఏర్పడిపోతాయన్నమాట శివలింగాలు. అంటే నేను అది ఏమో నాకు అంత తెలియదు. నేను ఒక అమ్మాయికి మాత్రము, ఒక చిన్న అమ్మాయి, ఒక 10 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి కడుపులో ఏదో గడ్డ వచ్చింది, ఆ గడ్డ ఆపరేషన్ చేసి తీశారు. అది ఇప్పుడు మీరు ఇక్కడ చిన్నవి మనకి శాలిగ్రామాల్లా కనపడుతుందా, అంత స్ట్రాంగ్ గా ఉంది అక్కడ రాయి. ఆ అమ్మాయి లోపల అంత రాయి, ఎందుకు మనకి కిడ్నీలో కూడా రాళ్ళు ఏర్పడతాయి కదా. కానీ అదే ఈశ్వరుడు దయ ఉన్నట్లయితే, ఈ ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉన్నట్లయితే ఆ రాళ్ళు మన హృదయంలో శివలింగములుగా మారుతాయి. అంటే మనమే శివలింగాలు ఉన్నాయనుకోండి, ఇక సాక్షాత్ ఎవరు మనం చెనకలేరనమాట.